నర్మదా యశాల ఆడియో సిరీస్కి స్వాగతం. నేను మీ నర్మద. రొమాంటిక్ లవ్ స్టోరీ నిన్నే పెళ్లాడతా భాగం 38. నా సమయు మీద నాకెలాంటి అనుమానం లేదు. అలా అని నేను ఆ నిక్కీని నమ్మలేను. అందుకే జాగ్రత్త పడుతూ ఉంటాను అన్నాడు శిఖర్. ఆమె మెడ వెనక చెయ్యి వేసి ఆమె ముఖాన్ని తనకు దగ్గరగా తెచ్చుకున్నాడు. ఆమె పెదవులపై చిన్నగా ముద్దు పెట్టి వదిలాడు. బాగా పొద్దుపోయింది, వెళ్ళి పడుకో అనేసి అతడు వెళ్తుంటే, చేసేదంతా చేసేసి పడుకోమని చెప్తున్నావు, ఇక నాకు నిద్ర ఎక్కడి నుండి వస్తుంది? వెనక నుండి అలుకగా అంది సమయు. అతడు గబుక్కున వెనక్కి తిరిగి, అయితే నీతో ఉండిపోనా చిలిపిగా అన్నాడు. అమ్మో వద్దు, గుండె మీద చెయ్యి వేసుకుంది సమయు. ఎందుకు వద్దు? కళ్ళు చిన్నవి చేసి కనుబొమ్మలు ముడిచాడు శిఖర్. నువ్వుంటే నాకు అసలు నిద్ర రాదు తెలుసా అని సిగ్గుతో తలదించుకుంది. ఆ వెన్నెల వెలుగులో ఆమె ముఖం అప్పుడే విచ్చిన కలవలా ఉంది. వెళ్ళాలి అనుకున్న అతడు ఆమె వైపు అడుగులు వేశాడు. ఆమె బిడియంతో వెనక్కి వెనక్కి నడిచింది. గోడ తగలడంతో ఆగింది. వెళ్తానన్నావు? అతన్ని చూడలేక సిగ్గుతో నేలచూపులు చూసింది సమయు. దీర్ఘంగా శ్వాస తీసుకొని వదిలాడు శిఖర్. నువ్వు వెళ్ళనిచ్చేలా లేవు కదా, పెదవి విరిచాడు. నేనేం చేశాను? చివాల్న తల ఎత్తి అతని కళ్ళల్లోకి చూసింది. అతని కళ్ళు కొంటెగా నవ్వుతున్నాయి. వెంటనే కనురెప్పలు వాల్చింది. ఆమెని దగ్గరికి తీసుకొని కౌగిలిలో బంధించాడు శిఖర్. ఆమె అతని చుట్టూ చేతులు అల్లేసి అతని హృదయంలో తలదాచింది. ఉండిపోనా? గోముగా అడిగాడు. తల అడ్డంగా ఊపింది. అతడు కాసేపు అలాగే ఉండి ఆ కౌగిలిలోని కమ్మదనాన్ని ఆస్వాదించాడు. ఇంకాసేపు ఆమెతో ఉంటే తనను తాను కంట్రోల్ చేసుకోవడం కష్టం అనుకున్నాడు. ఆమె నుదుటిపై ముద్దు పెట్టి వెళ్ళి పడుకో అనేసి గబగబా బయటికి అడుగులు వేశాడు శిఖర్. భారంగా శ్వాస తీసుకొని వదిలిన సమయు డల్గా ఇంట్లోకి అడుగులు వేసింది. వీధి గుమ్మం తలుపు వేసి గదికి వెళ్తుంటే జానకమ్మ చూసింది. వీళ్ళిద్దరికి త్వరగా పెళ్లి చేయాలి, లేదంటే వీళ్ళను కంట్రోల్ చేయడం కష్టం. సరిగ్గా నిద్రపట్టక మంచం మీద అటు ఇటు దొర్లుతున్న జానకమ్మ అనుకుంది. అర్ధరాత్రి దాటాక మెయిన్ గేట్ తీసిన చప్పుడైంది. అప్పుడు ఇంట్లో వాళ్ళందరూ మంచి నిద్రలో ఉన్నారు, ఒక్కరు తప్ప. గేటు తీసుకొని మెల్లిగా పిల్లిలా అడుగు వేసుకుంటూ వచ్చిన అతడు కాలింగ్ బెల్ కొట్టలేదు. ఇంట్లో అందరూ లేస్తారన్న భయం ఉంది అతనికి. చిన్నగా తలుపు తట్టాడు. నిద్రపట్టని శ్రీనివాస్ వచ్చి తలుపు తీశాడు. ఒకరిని ఒకరు చూసుకొని షాక్ అయ్యారు. నీకిప్పటికీ ఇల్లు గుర్తుకు వచ్చిందా? గంభీర స్వరంతో అన్న శ్రీనివాస్ వాయిస్ చిన్నగా వచ్చింది. నాన్న, మీరేంటిక్కడ? ఆశ్చర్యంతో తడబడ్డాడు నిఖిల్. నువ్వు విన్నావేమో, చూసి వెళ్దామని వచ్చి తగలడ్డాం. కానీ నువ్వెక్కడికి వెళ్ళి చచ్చావు? ముందు అది చెప్పు. పళ్ళు నూరిన అతడు గుమ్మంలోనే నిలదీశాడు. చెప్తాను కానీ ముందు ఇంట్లోకి రానివ్వు నాన్న అన్న నిఖిల్ తండ్రిని తోసుకొని లోపలికి వచ్చాడు. అలా వచ్చిన అతడు తిన్నగా వాష్రూమ్కి వెళ్ళాడు. అతడు వచ్చే వరకు హాల్లోనే కూర్చున్నాడు శ్రీనివాస్. నేను ఎక్కడికి వెళ్ళానో చెప్తే కానీ మీరు నిద్రపోయేలా లేరు కదా? వాష్రూమ్ నుండి వచ్చిన నిఖిల్ విసుక్కున్నాడు. నిద్రపోవడం కాదురా, అది వచ్చి చచ్చేలా లేదు. నిజంగా నేను ప్రశాంతంగా నిద్రపోవాలని నువ్వు అనుకుంటే ఈ తిరుగుళ్ళు మానే, బుద్ధిగా ఇంటి పట్టున ఉండు. ఆ శిఖర్ని చూసి ఎలా ఉండాలో నేర్చుకో, కొడుకుని మందలించాడు శ్రీనివాస్. వాడి పేరు ఎత్తకు నాన్న, నా కొళ్ళు మండుతుంది, చిరాగ్గా ముఖం పెట్టాడు. ఎందుకట? వెటకారం ఆడాడు శ్రీనివాస్. ఎందుకా? వాళ్ళ డాడీ బాగా సంపాదించి పెడితే ఆ డబ్బుతో వాడు ఆఫీస్ తెరవబోతున్నాడు. ఇంకా అందులో కూర్చొని పెత్తనాలు చేస్తాడు తప్ప ఆ పని చెయ్యడు. నేను అలా కాదు కదా. నేను ఎంతో కష్టపడి బాగా చదివి ఉద్యోగం తెచ్చుకున్నాను. రేపొద్దున జాయిన్ అయ్యాక వెళ్ళి అక్కడ కూర్చొని వాళ్ళు చెప్పింది వింటూ గంగిరెద్దులా తల ఊపాలి, గాడిదలా చాకరీ చెయ్యాలి. కాబట్టి నాకు వాడితో లింకు పెట్టకు. వాడితో పోల్చినప్పుడల్లా నా కొళ్ళు మండుతుంది అని ఆవేశపడ్డాడు నిఖిల్. నీకు బుద్ధిగా ఉండడం చేతకాక నన్ను దెప్పాలని చూడకు. కంపెనీకి నిన్ను హెడ్ని చేసి అందులో కూర్చోబెట్టినా నీకున్న తెలివితేటలకు ఆ కంపెనీ 3 రోజుల్లో మూతపడుతుంది. కాబట్టి నీకు నువ్వు గొప్పలు చెప్పుకోకు. ఆ శిఖర్కి తెలివితేటలున్నాయి కాబట్టి ఫారెన్లో ఒకటిని 2-3 చేసి చూపించాడు. ఇక ఇప్పుడు ఇక్కడ మరొకటి పెట్టబోతున్నాడు. కానీ నువ్వు అలా కాదు కదా. పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్టు ప్రవర్తించకు అన్నాడు శ్రీనివాస్. దాంతో ముఖం గండుగా పెట్టాడు నిఖిల్. అయినా శ్రీనివాస్ అతన్ని వదల్లేదు. ఇంతకు నువ్వెక్కడికి వెళ్ళి వచ్చావో చెప్పనే లేదు. నిఖిల్ని సూటిగా చూశాడు. ఈయనొకరు జిడ్డుగా తగులుకున్నారు మనసులో అనుకున్న నిఖిల్.
ఎక్కడికి వెళ్తాను నాన్న, మా ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళాను. ఉద్యోగంలో చేరితే మళ్ళీ వెళ్ళడానికి కుదరదు కదా, అందుకని ఓ 2 రోజులు వాళ్ళతోనే ఉన్నాను. ఈ మాత్రం దానికి నేనేదో చేయకూడని పనులు చేసినట్టు నా మీద విరుచుకుపడుతున్నారు కినుగ్గా అన్నాడు. వీళ్ళ మాటలు విని పడుకొని ఉన్నది కాస్త లేచి వచ్చింది మాలతి. ఏంటండి అర్ధరాత్రి కబుర్లు, ఉదయం లేచాక మాట్లాడుకోవచ్చు కదా, నిక్కీ రాగానే ఇలా నిలబెట్టి నిలదీస్తున్నారు. భర్తను చూసి విసుక్కుంది మాలతి. రారా నిక్కీ, నీకు భోజనం పెడతాను అన్న ఆమె అతన్ని డైనింగ్ టేబుల్ దగ్గరికి తీసుకెళ్తుంటే, ఆల్రెడీ నేను తినేసి వచ్చాను అమ్మా, వెళ్ళి పడుకుంటాను, నిద్ర వస్తోంది అనేసి తన గదికి వెళ్ళాడు నిఖిల్. ఇదిగో నీ అతి గారాబం వల్లే వాడిలా తయారయ్యాడు, భార్యను కోప్పడ్డాడు శ్రీనివాస్. ఎప్పుడు మీకు నన్నాడి పోసుకోవడం తప్ప మరొక పని ఉండదు కదా, మూతి తిప్పేసి వెళ్ళి పడుకుంది మాలతి. ఇది మారదు, వాడు మారడు, ఇదంతా నా కర్మ. తల బాదుకొని అతడు కూడా నిద్రకు ఉపక్రమించాడు. అదే సమయంలో శిఖర్ సంయుక్త దగ్గరికి వెళ్ళి రావడం చూసిన రియా, రోజు రోజుకి వీళ్ళిద్దరి మధ్య ఉన్న బంధం బలపడుతోంది, దాన్ని కట్ చేయాలి. అది ప్రేమనో లేక ఫ్రెండ్షిపో తెలియదు కానీ అది ఎట్టి పరిస్థితుల్లోనూ పెళ్ళికి దారి తీయకూడదు. వీళ్ళిద్దరికీ పెళ్ళి జరగకూడదు కచ్చాగా అనుకుంది. శిఖర్ అతని గదికి వెళ్ళే వరకు చూసింది. మనసు అతని దగ్గరకు వెళ్ళమని మారాన్ చేస్తున్నా ఇప్పుడు సమయం కాదని దాని గొంతు నొక్కింది. నేను ఇలా కాలయాపన చేయడం కరెక్ట్ కాదు, తొందరగా ఏదో స్టెప్ తీసుకోవాలి. శిఖర్ని బెదిరించడం, లొంగదీయడం అంత ఈజీ పని కాదు, కాబట్టి అటు నుండి నరుక్కు రావాలి అనుకొని తన గదిలో కాలు కాలిన పిల్లిలా అటు ఇటు తిరిగింది రియా. ఆ తర్వాత ఏం చేయాలో ఒక నిర్ణయానికి వచ్చింది. ఇంకా ఆలస్యం చేయను, వెంటనే అమలు చేస్తాను అనుకుంది. ఆవలింతలు వస్తుంటే పడుకొని నిద్రపోయింది రియా. ఎప్పుడు ఇలా పడుకోగానే అలా నిద్రపోయే సంయుకి మాత్రం నిద్ర పట్టలేదు. శిఖర్ ఇంకా ఆమెతోనే ఉన్నట్టు, అతని స్పర్శ ఆమె తనుని పట్టు తడుముతున్నట్టు అనిపిస్తుంటే కళ్ళు గట్టిగా మూసుకుంది. అయినా కానీ అతని మాటలు ఆమె చెవికి వినిపిస్తున్నాయి. అతని మేని పరిమళం ఆమె నాసిక పుటాలను తాకుతోంది. బావా, నువ్వు నన్ను బాగా డిస్టర్బ్ చేశావు. ఇప్పుడు చూడు, కళ్ళు మూసినా కళ్ళు తెరిచినా నువ్వే కనిపిస్తున్నావు. ఇప్పుడెలా నిద్రపోయేది? నీ తలుపులతో రాత్రంతా జాగారం చేయమంటావా? ఇందుకేనా నన్ను ఇంత టెంప్ట్ చేసి వెళ్ళావు? అతడు లేకపోయినా తన పక్కనే ఉన్నట్టు మాట్లాడుతూ దిండుని కౌగిలించుకుంది సంయుక్త. అక్కడ శిఖర్ పరిస్థితి కూడా ఇలాగే ఉంది. ఎప్పుడూ లేనంతగా ఈరోజు అతడు డిస్టర్బ్ అయ్యాడు. మూసిన అతని కళ్ళల్లో సంయు ముగ్ధ మనోహర రూపమే కనిపిస్తోంది. ఆమె లేత ఆదరాలు అతన్ని అందుకొమ్మని ఊరిస్తున్నాయి. ఇంకా వెయిట్ చేయలేను సంయు. ఇటు నైనిక పెళ్ళి కాగానే అటు మన పెళ్ళికి ముహూర్తం పెట్టిస్తాను. ఆ తర్వాత ఇదిగో ఇలా నా కౌగిలిలో నిన్ను బంధిస్తాను అని అతడు కూడా తలగడని తన కౌగిలిలోకి తీసుకున్నాడు. వయసులో ఉన్న వీళ్ళు తమ ఊహాలోకంలో ఎవరికి వారు విహరిస్తున్నారు. ఎవరి ఊహ నిజమవుతుందో, ఎవరి కల నెరవేరుతుందో ఎవరికి తెలుసు, ఒక్క కదిలే కాలానికి తప్ప. ఏమండి, మీరు ఈ మధ్య నాతో సరిగ్గా ఉండడం లేదు. అసలు మనం కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఎలా ఉంటారో అలా ఉన్నామా? ఒక అచ్చటా లేదు, ముచ్చటా లేదు. ఎప్పుడు చూడు ఆఫీస్ పని ఉంది అని పరిగెడుతూ ఉంటారు. అదేదో కంపెనీ మీది అయినట్టు, మీరు లేకపోతే పూట గడవనట్టు బిల్డప్ ఇస్తారు. ఆ రాత్రి పడక గదిని చేరిన రితీష్తో అంది అతని భార్య లాస్య. శిఖర్ కొత్తగా ఆఫీస్ స్టార్ట్ చేస్తున్నాడు కదా, అందుకని బిజీ వర్క్ ఉంది, లీవ్ తీసుకోవడానికి కుదరడం లేదు. నువ్వు ఇలా అలిగితే ఎలా చెప్పు? ఆఫీస్ స్టార్ట్ కాగానే 1 వీక్ లీవ్ అడుగుతాను, అప్పుడు మనం ఎక్కడికైనా వెళ్దాం. లాస్యని బుజ్జగించే పని పెట్టుకున్నాడు రితీష్. ఎన్నైనా చెప్పండి, మీ ఫ్రెండ్ వచ్చినప్పటి నుండి మన మధ్య దూరం బాగా పెరిగింది. చీకటి పడ్డాక ఎప్పటికో వస్తారు, ఎర్లీ మార్నింగ్ లేచి వెళ్తారు. ఒక్కరోజు 2 రోజులంటే సరేలేమ్మని సర్దుకోగలను. ఎప్పుడు ఇదే అయితే ఎలా చెప్పు? నేను మీతో ఉండను, మా పుట్టింటికి వెళ్తాను అంది లాస్య. అంతేకాదు తన మీద ఉన్న అతని చేతిని విసిరి కొట్టింది. బుంగమూతి పెట్టి మంచానికి మరోవైపు తిరిగి పడుకుంది. ప్లీజ్ లాస్య, ఆ పని మాత్రం చెయ్యకు. నువ్వు లేకుంటే నాకేమీ తోచదు, ఇంకా నిద్ర పట్టదు, నీకు తెలుసు కదా, బేలగా అన్న అతడు ఆమెని వెళ్ళొద్దని ప్రాధేయపడ్డాడు. అయితే రేపొక్క పూటైనా లీవ్ తీసుకోండి, అప్పుడు నేను వెళ్ళను బెట్టు చేసింది లాస్య. రేపే ఎందుకు? ఆ తర్వాత కుదరదా? రేపు ఆఫీస్కి సంబంధించిన వేరే పని ఉండడంతో ఇలా అన్నాడు రితీష్. భార్య పుట్టినరోజు ఎప్పుడో కూడా మీకు తెలియదు, ఇక మీరేం కాపురం చేస్తారు నాతో? నాకు మీరు వద్దు, మీతో కాపురం వద్దు, నేను రేపే మా పుట్టింటికి వెళ్తాను ఏడుపు మొహం పెట్టింది లాస్య. రేపు నీ బర్త్డేనా? మరి అలా చెప్పావేం? ఊరికే లీవ్ తీసుకోమంటున్నావేమోనని. కుదరదు అన్నాను. నీకు నాకన్నా
నాకు నీకన్నా ఏదీ ఎక్కువ కాదు. నీ పుట్టినరోజు నాడు నీతో ఉండడం కన్నా నాకేది ఇంపార్టెంట్ కాదు. వాడు లీవ్ ఇచ్చినా ఇవ్వకున్నా నేనే తీసేసుకుంటాను హుషారుగా అన్నాడు రితీష్. చెప్పు, రేపెక్కడికి వెళ్దాం? లాస్యని వెనక నుండి హగ్ చేసుకున్నాడు. ఈసారి ఆమె అతన్ని దూరంగా నెట్టాలని అనుకోలేదు. ఎందుకంటే అతడు ఆమెకి ఫస్ట్ ఇంపార్టెంట్ ఇస్తున్నాడు కదా. అందుకు మురిసిపోయింది. నిజంగా మీరు రేపు నాతో ఉంటారా? అతని చేతిని చెంప కింద పెట్టుకొని గోముగా అడిగింది. ఆమె మెడ మీద ముద్దు పెట్టి అదే కదా నేను చెప్పేది అన్నాడు. ఆమె సంతోషంతో అతని వైపు తిరిగి అతని ఎదపై తల పెట్టుకుని పడుకుంది. కాసేపటికి చిన్నగా తల ఎత్తి అతన్ని చూసి, ఏమండి, రేపు ఉదయం గుడికి వెళ్దాం. ఆ తర్వాత ఎక్కడికి వెళ్ళాలనేది ప్లాన్ చేసుకుందాం, సరేనా అంది ఆమె. దానికన్నా ముందు ఇప్పుడు ఇంకా చాలా పనులున్నాయి అతడు హస్కీగా అన్నాడు. ఇంత రాత్రి వేళ నిద్రపోవడం కాకుండా ఇంకేం పనులుంటాయి ఆలోచనగా అన్న ఆమె అతని కౌగిలిలో ఒదిగింది. చెప్పడం ఎందుకు, చేసేస్తే పోలా చిలుపుగా అన్న అతడు ఆమె ముఖం మీద ముద్దుల వర్షం కురిపించాడు. అతను చూపిస్తున్న ప్రేమకి ఆమె ఉక్కిరిబిక్కిరైంది. మీరన్న పని ఇదేనా? అతని పెదాలు ఆమె కంఠం మీదకి చేరగా తన్మయత్వంతో అంది. 12 గంటలు అయ్యాక ఈ బర్త్డే బేబీకి విషెస్ చెప్పాలిగా. అంతవరకు ఖాళీగా ఉండడం ఎందుకు? తుంటరి తుమ్మెదలా నీ పెదాల మధువును తాగితే సరి అన్న అతడు ఆమె పెదాలను తన పెదాలతో బంధించి డీప్గా కిస్ చేయడం మొదలుపెట్టాడు. ఆమె అతని మెడ చుట్టూ చేతులు అల్లేసి అతనికి అనువుగా మారింది. అతడు చూపిస్తున్న ప్రేమకు కరిగిపోయింది. ఒకరి ప్రేమను ఒకరు అందిపుచ్చుకుంటూ ఆ రాత్రిని మధురంగా మార్చుకున్నారు. అన్నట్టుగానే రితీష్ ఆ రోజు లీవ్ తీసుకున్నాడు. రితీష్ లీవ్లో ఉన్నాడు. అతని వర్క్ కూడా నువ్వే చెయ్యాలి ఆఫీస్కి తనతో పాటు బయలుదేరిన రియాతో అన్నాడు శిఖర్. ఇది మంచి అవకాశం. ఈ అవకాశం పోతే మళ్ళీ రాదు. ఆఫీస్లో ఈరోజు శిఖర్ ఒక్కడే ఉంటాడు. ఎలాగైనా లైన్లో పెట్టాలి అనుకున్న రియా శిఖర్ని చూసింది. శిఖర్ నైనిక పెళ్ళి అయ్యేంత వరకు కూడా ఆగాలని లేదు. నిన్నటి నుండి అతని మనసు సంయుక్త చుట్టూ తిరుగుతోంది. తొందరగా పెళ్లి చేసుకుని ఆమెను తనతో ఉంచేసుకోవాలని అతని మనసు తపిస్తోంది. చూడాలి అతని కోరిక నెరవేరుతుందా? ఈ రొమాంటిక్ కథ కొనసాగుతుంది. హాయ్ వ్యూవర్స్, స్టోరీ నచ్చితే ఈ వీడియోని ముందుగా చూడాలి అనుకుంటున్నాను.